ఇండియా is traveling to Ahmedabad for yet another ICC tournament final. నిన్న ఇంగ్లాండ్తో వాంకడే స్టేడియంలో జరిగిన ఒక థ్రిల్లింగ్ ఎన్కౌంటర్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చరణ్ టాక్స్ క్రికెట్. లెట్స్ టాక్ క్రికెట్ బియాండ్ ద స్కోర్ బోర్డ్. మ్యాటర్లోకి వెళ్ళే ముందు మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది, మేము ప్రతిరోజు చేస్తూనే ఉన్నాము. సో ఈ వీడియోస్ని మీరు లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇట్ విల్ బీ వెరీ ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్ ఫర్ అస్. రాబోయే రోజుల్లో ఐపీఎల్ కూడా ఉంది. మరిన్ని అప్డేట్స్ కావాలి, మీ దాకా రావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ రైట్, ఇప్పుడు మనం నిన్న జరిగిన సెమీఫైనల్ గురించి డిస్కస్ చేసేద్దాం. అసలు ఇలాంటి మ్యాచెస్ వల్లే ఒక సగటు క్రికెట్ ఫ్యాన్ సబ్స్క్రిప్షన్స్ కట్టాలి, ఇంటర్నెట్ బిల్ కట్టాలనుకుంటాడు. అసలు ఇలాంటి మ్యాచెస్ వల్ల T20 క్రికెట్కి అంత హైప్ ఉంది. ఈ T20 వరల్డ్ కప్ థీమ్ సాంగ్ ఏంటి? ఫీల్ ద థ్రిల్. నిన్నటి మ్యాచ్ ఇచ్చిన థ్రిల్ ఆ సాంగ్ ఎందుకు పెట్టారా అని జస్టిఫై చేసేసింది. వాంకడే స్టేడియం ఇండియన్ క్రికెట్ హిస్టరీ అనే బుక్లో చెరిగిపోలేని పేజ్. ఈ స్టేడియంలో ఎన్నో ఐకానిక్ మూమెంట్స్ చూసాం. రైట్ ఫ్రమ్ సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్, MS ధోని విన్నింగ్ 6, విరాట్ కోహ్లీస్ 50th సెంచరీ, అండ్ అలాగే న్యూజిలాండ్తో 2023 వరల్డ్ కప్ సెమీఫైనల్, అండ్ నిన్న జరిగిన ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్. ప్యాక్డ్ క్రౌడ్, టూ మచ్ ఎనర్జీ అండ్ బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ మధ్యలో ఈ మ్యాచ్ మోస్ట్ థ్రిల్లింగ్ ఫినిష్ దాకా వెళ్ళింది. ఫ్యాన్స్ అందరికీ ఐ క్యాచీగా కనిపించిన మూమెంట్స్ ఏంటంటే MS ధోని ప్రెసెన్స్ ఇన్ ద స్టేడియం, అండ్ అలాగే MS ధోని అండ్ రోహిత్ శర్మ రీయూనియన్. మ్యాచ్ విశేషాలకు వచ్చేస్తే సూర్యకుమార్ యాదవ్ టాస్ ఓడిపోయాడు, హ్యారీ బ్రూక్ బౌలింగ్ తీసుకున్నాడు, అండ్ సూర్యకుమార్ యాదవ్ ఇంట్రెస్టింగ్లీ సెడ్ దే వాంటెడ్ టు బ్యాట్ ఫస్ట్. ఏమో మరి, హీ వాజ్ అ లోకల్ ముంబై ల్యాడ్ అండ్ హీ నో టూ మచ్ అబౌట్ దట్ వాంకడే పిచ్, అండ్ హిస్ డెసిషన్ ప్రూవ్ టు బి రైట్, ఎందుకంటే మ్యాచ్ ఇండియా గెలిచారు కాబట్టి. మేజర్ హైలైట్స్ ఏంటంటే సంజు శాంసన్ yet again he picked up from where he left off. He scored 89 and it was a crucial partnership with Ishan Kishan. ఫస్ట్ వికెట్ 20కి అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాడు, అండ్ ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిపి 97 రన్స్ క్రూషియల్ పార్ట్నర్షిప్ స్కోర్ చేశారు. అండ్ విత్ దట్ ప్లాట్ఫామ్ ఇస్ సెట్ ఫర్ అ బిగ్ స్కోర్ అనిపించింది. తర్వాత శివం దూబేని ప్రమోట్ చేశారు పైకి, అండ్ హీ డిడ్ నాట్ డిసప్పాయింట్. ఈ వరల్డ్ కప్లో చెప్పాలంటే ది మోస్ట్ అండర్ రేటెడ్ పర్సన్ ఎవరన్నా ఉన్నారా అంటే ఇండియన్ టీంలో ఇట్ విల్ బి శివం దూబే. అవసరం వచ్చిన ప్రతిసారి హీ స్టుడ్ బై ద టీమ్, హీ స్టుడ్ ఫర్ ద టీమ్, అండ్ హీ డెలివర్డ్ యట్ అగైన్. శివం దూబే చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇండియన్ ప్లేయింగ్ 11లో, ఎందుకంటే ఎప్పుడైనా కూడా తన నాక్స్ మేబీ కనిపించవేమో కానీ ఇంపాక్ట్ఫుల్ నాక్స్ ఆడుతున్నాడు. చూస్తే కనుక 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్, 2025 ఏషియా కప్ ఫైనల్, మొన్న జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్, అండ్ అలాగే నిన్న జరిగిన సెమీఫైనల్లో కూడా వెన్ ఇట్ మ్యాటర్డ్ ద మోస్ట్ శివం దూబే అండర్ ప్రెషర్ ఈస్ పర్ఫార్మింగ్. సంజు శాంసన్ టీంలోకి వచ్చిన తర్వాత తిలక్ వర్మని కిందకి డిమోట్ చేశారు, అండ్ ఫర్ ద టీమ్ ఈ స్టాండింగ్ టాల్. ఎందుకంటే అది తన రెగ్యులర్ పొజిషన్ కాకపోయినా ఆ పొజిషన్లో వచ్చి తను ఆ స్ట్రైక్ రేట్లో ఆడుతున్నాడు అంటే వీ కెన్ సీ హౌ వర్సటైల్ ఏ బ్యాట్స్మెన్ హీస్. వచ్చాడు, 6లు కొట్టాడు, 7 balls 21 స్కోర్ చేసి వెళ్ళిపోయాడు, అంతే. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా ఫినిషర్ రోల్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు, అండ్ తన ఆల్రౌండ్ ఎబిలిటీస్తో ఓవరాల్ మ్యాచ్ డైనమిక్స్నే మార్చేస్తున్నాడు. బౌలింగ్ గురించి మనం మాట్లాడదాం, బట్ బ్యాటింగ్లో హీ గేవ్ ఎ డీసెంట్ హ్యాండ్. ఇలా అందరి కాంట్రిబ్యూషన్స్తో 20 ఓవర్స్లో ఇండియా 253 for 7 స్కోర్ చేశారు. అయితే మిడ్ ఇన్నింగ్స్ టైంకి అందరూ ఏమనుకున్నారంటే ఇట్ విల్ బీ ఏ కేక్ వాక్, మహా అయితే 200 కొడతారేమో, మనం ఫైనల్కి వెళ్ళిపోతున్నాం అనే థాట్ అందరికీ ఉంది మైండ్లో. వాట్ హ్యాపెండ్ నెక్స్ట్ వాజ్ అన్ అబ్సల్యూట్ థ్రిల్లర్. ఇంగ్లాండ్ ఓపెనర్స్ మళ్ళీ ఫెయిల్ అయ్యారు. తర్వాత ఇండియన్ ఫీల్డింగ్ స్టాండర్డ్స్ ఈ టోర్నమెంట్లో అనుకున్న స్థాయిలో లేవు. కాకపోతే వెన్ ఇట్ మ్యాటర్డ్ ద మోస్ట్ సెమీఫైనల్లో దే స్టూడ్ అప్. అక్షర్ పటేల్ నిన్న 3 క్యాచ్లు తీసుకున్నాడు, అందులో 2 బ్రిలియంట్ క్యాచ్లు తీసుకున్నాడు. ఒకటి హ్యారీ బ్రూక్ది 2023 వరల్డ్ కప్లో ట్రావిస్ హెడ్ రోహిత్ శర్మ క్యాచ్ ఎలా అయితే పట్టాడో వెనక్కి పరిగెడుతూ అలాంటి ఎక్సలెంట్ క్యాచ్ తీసుకున్నాడు, విచ్ విల్ బి ఏ గేమ్ చేంజింగ్ మూమెంట్ అని నేను అంటాను. రెండో క్యాచ్ 2024 వరల్డ్ కప్ మనం మిల్లర్ది ఎలా అయితే పట్టుకొని సూర్యకుమార్ యాదవ్ గెలిపించాడో సేమ్ అలాంటి క్యాచే బౌండరీ దగ్గర అక్షర్ పటేల్ అండ్ శివం దుబే కలిపి చేశారు. జాకబ్ బెథెల్ ఒక పక్క నుంచి ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నాడు. మిడిల్ ఆర్డర్ దాకా తనకి ఎటువంటి సపోర్ట్ నిలబడలేదు. మేబీ హ్యారీ బ్రూక్ అండ్ టామ్ బ్యాంటన్ నిలబడి ఇద్దరిలో ఒక్కరు నిలబడి ఉన్నా కూడా మ్యాచ్ పరిస్థితి వేరేలా ఉండేదేమో.
ఇంగ్లాండ్కి ఈ టోర్నమెంట్లో సూపర్ స్టార్ బిల్ జాక్స్ అండ్ అలాగే తనతో పాటు శామ్ కరన్, వీళ్ళిద్దరూ సపోర్ట్ చేశారు జాకబ్ బెథెల్ని. ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్కోర్ కంపారిజన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 17th ఓవర్ దాకా కూడా ఇండియా అండ్ ఇంగ్లాండ్ వర్ గోయింగ్ నెక్ ఆన్ నెక్. 200 కంప్లీట్ అయిపోయింది. ఏమో వికెట్లు పడకపోతే ఇంకా ఇంగ్లాండ్ చేతుల్లోనే ఉంది మ్యాచ్, ఇంగ్లాండ్ గెలుస్తారేమో అని ఆల్మోస్ట్ ఎండింగ్ దాకా వెళ్ళింది. బట్ దేర్ కమ్స్ ద గేమ్ చేంజింగ్ మూమెంట్. జస్ప్రీత్ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా విత్ ద బాల్ మ్యాచ్ని మొత్తానికి టర్న్ చేసేశారు. జస్ప్రీత్ బుమ్రా ఈజ్ వన్స్ ఇన్ ఎ జనరేషనల్ బౌలర్. జస్ప్రీత్ బుమ్రా ముందు ఇండియన్ బౌలింగ్ ఎలా ఉంది, జస్ప్రీత్ బుమ్రా తర్వాత ఇండియన్ బౌలింగ్ ఎలా ఉండబోతుంది అని మాత్రమే ఫ్యూచర్ జనరేషన్స్ డిస్కస్ చేస్తాయి. వెన్ ఇట్ మ్యాటర్డ్ ద మోస్ట్, బ్యాట్స్మెన్ నిల్చోకపోయినా జస్ప్రీత్ బుమ్రా మాత్రం నిలబడ్డాడు. ఇండియాకి ది మోస్ట్ క్లచ్ టైంలో ఎవరన్నా బౌలింగ్ నుంచి నిలబడాలంటే ప్రతిసారి తన హ్యాండ్ రైజ్ చేసి నేనున్నాను అని ప్రతిసారి ప్రూవ్ చేశాడు. 250, 246 మ్యాచ్ అంటే 500 రన్స్ మ్యాచ్లో బుమ్రా 4 overs బౌలింగ్ చేసి 33 రన్స్ మాత్రం ఇచ్చాడు. ఇట్ వాజ్ అ బెల్టర్ ఆఫ్ ఎ బ్యాటింగ్ పిచ్. అలాంటి పిచ్లో బుమ్రాస్ ఎకానమీ ఇస్ జస్ట్ ఓవర్ 8. ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ ఎ బౌలర్ హీస్. ఆ తర్వాత ఓవర్ హార్దిక్ పాండ్యా కేమ్ ఇన్ టు పిక్చర్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా జస్ట్ కన్సిడర్డ్ 9 runs. అందుకే జస్ప్రీత్ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా ఆర్ ద ఎక్స్ ఫ్యాక్టర్స్ అండ్ ట్రూ మ్యాచ్ విన్నర్స్ ఫర్ ఇండియా ఎనీ గివెన్ డే. హార్దిక్ పాండ్యా ఓవర్ అయిపోయిన తర్వాత కూడా హార్దిక్ పాండ్యా పిక్చర్లో ఉన్నాడు. లాస్ట్ ఓవర్ శివం దూబే 30 runs డిఫెండ్ చేయడానికి వస్తే ఫస్ట్ బాల్ ఎక్సలెంట్ త్రోతో జాకబ్ బెథెల్ని రన్అట్ చేశాడు హార్దిక్ పాండ్యా. అక్కడితో మ్యాచ్ సీల్ అయిపోయింది. ఓవరాల్గా ఇంగ్లాండ్ were also in picture, they were also in contention, but it was India who held their nerve till the last and secured a berth in the final. నిన్న మ్యాచ్లో సంజు శాంసన్ అండ్ అలాగే జాకబ్ బెథెల్ వర్ ద స్టాండౌట్ పర్ఫార్మర్స్ ఫర్ దేర్ రెస్పెక్టివ్ టీమ్స్. కానీ ఇది హిస్టరీ బుక్స్లోకి వెళ్ళిపోయే పేర్లు. కనిపించని పర్ఫార్మెన్సెస్ ఎవరైనా ఉన్నారా అంటే ఇట్ వుడ్ బి డెఫినెట్లీ తిలక్ వర్మ విత్ ద బ్యాట్, శివం దూబే విత్ ద బ్యాట్, హార్దిక్ పాండ్యా with his all-round performance and Jasprit Bumrah with the ball and అలాగే అక్షర్ పటేల్ in the field. They were as important as Sanju Samson's knock in yesterday's India's win అని నేను అంటాను. దీంతో ఇండియా విల్ బి ట్రావెలింగ్ టు అహ్మదాబాద్ టు ప్లే ఎట్ అనదర్ గ్రాండ్ ఫినాలే వర్సెస్ న్యూజిలాండ్. లాస్ట్ 2 ICC సీనియర్ మెన్స్ ఈవెంట్స్లో కూడా ఇట్ వాస్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్. చూడాలి మరి ఇండియా విల్ బి డిఫీటింగ్ న్యూజిలాండా లేకపోతే న్యూజిలాండ్ విల్ గెట్ దేర్ రివెంజ్ ఆన్ ఇండియానా అని చెప్పేసి. మన అడ్వాంటేజ్ ఏంటంటే వి జస్ట్ ప్లేడ్ న్యూజిలాండ్ బిఫోర్ ద టోర్నమెంట్ అండ్ దీంతో మ్యాచ్అప్స్ అన్నీ కూడా ప్లాన్డ్గా ఉంటాయి. సో మీరేమనుకుంటున్నారు, ఫైనల్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ అలాగే మా వీడియో ఎక్కడ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చరణ్ టాక్స్ క్రికెట్. ఇలాంటి మరెన్నో విషయాలతో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.